శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 15. శ్రీ సాయిబాబా గురించి నానాసాహెబ్ చాందోర్కర్ ప్రచారం చేయటం వలననే భక్తులు ఎక్కువగా షిరిడి వచ్చుట ప్రారంభమైనది. అలా వచ్చినవాడే దాసుగన్ హరికథలు చెప్పువాడు. మహారాష్ట్రలో హరికథలు చెప్పునప్పుడు హరిదాసు తలపై పాగా కానీ, పేట అనగా ఎర్రని టోపీ లాంటిది కానీ, చొక్కా దానిపై పొడవైన కోటు, భుజంపై ఉత్తరీయము, చొక్కా క్రింద కాళ్ల వరకు దోవతిని కట్టుకొంచున్నారు. ఈ విధముగానే దాసిగన దుస్తులు ధరించి హరికథ చెప్పుటకు బాబా అనుమతి పొందుటకు బాబా చెంతకు వచ్చినాడు. అలా దుస్తులు ధరించి తన చెంతకు వచ్చిన దాసిగనతో, ఏమో పెండ్లి కొడుక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోచున్నావు అని అడిగిరి. బాబా, నేను హరికథ చెప్పుటకు పోచున్నానని దాసిగన సమాధానమిచ్చెను. హరికథ చెప్పుటకు కోటు, ఈ దుస్తులన్నీ ఎందుకు? నీ వంటిపై ఉన్న కోటు, కండువా, టోపీ మొదలుగునవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరంపై అలంకారాలన్నీ ఎందుకు అని బాబా దాసగనతో అనగా, దాసగన వెంటనే వాటినన్నింటినీ తీసివేసినాడు. అప్పటి నుండి నడుము మొదలు తల వరకు ఏమీ ధరించేవారు కాదు. మెడలో పూలదండ మాత్రము ధరించేవారు. చేతిలో చిడుతలను పట్టుకునేవారు. ఆ విధముగా నారదుడు ధరించినట్లు ధరించసాగారు. బాబా ప్రతి విషయంలో ఆడంబరములో నిరసించుచు ఎవరెవరు ఏ ఏ సమయంలో ఎట్లుండవలెనో ఇచ్చట దాసగన్ని చూపుచు అతన్ని తీర్చిదిద్దిరి. ఆడంబరములకు ప్రాధాన్యత ఇవ్వరాదని అవగాహన అయినది. దాసుగన హరికథల సమయంలో శ్రీ సాయిబాబాను గురించి చెప్పుచుండుటచ్చి శ్రీ సాయిబాబా పేరు కొంకణ దేశమంతయో ప్రాకినది. ఒక రోజున టానాలోని కౌపీనేశ్వర ఆలయములో హరికథను చెప్పుచు శ్రీ సాయిబాబా మహిమల గురించి పాడుచుండెను. వారి కథను వినుటకు వచ్చిన వారిలో టానా సివిల్ కోర్టులో తాత్కాలిక గుమస్తాగా పనిచేయుచున్న పేదవాడైన చోల్కర్ అన్నతడున్నాడు. అతను హరికథ శ్రద్ధగా వినుచు బాబా లీలను విడిచి ఆనందించినాడు. చోల్కర్ వెంటనే అచట్నే శ్రీ సాయిబాబాను మనస్సునందు ధ్యానించి, బాబా, నేను పేదవాడను, ఉద్యోగం మీదే ఆధారపడి జీవిస్తున్నాను. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్షలో ఉత్తీర్ణుని కావాలి, లేకపోతే తాత్కాలిక ఉద్యోగం ఊడుతుంది. శ్రమపడి చదివి పరీక్షకు తయారయ్యాను. మీ కృపతో ఈ పరీక్షలో ఉత్తీర్ణుడైతేనే షిరిడి వచ్చి మీ పాదాల చెంత మీ పేరున పటికీ బెల్లం పంచిపెడతాను అని బాబాకు మొక్కుకున్నాడు చోల్కర్. అతని కోరిక నెరవేరింది. అతని ఉద్యోగం ఖాయమైంది. తన మొక్కు తీర్చవలనని ఆతురత పడసాగినాడు. మొక్కు తీర్చుకున్నటకు బేదతనం వలన డబ్బులు నిల్వ చేయలేకపోయినాడు. అందువల్ల తాను త్రాగు తేనీటిలో టీలో వేసుకొని చక్కెరను మాని ఆ చక్కెరకు ద్రవ్యమును దాచుట ప్రారంభించినాడు. ఆ విధముగా దాచిన ద్రవ్యమును తీసుకుని షిరిడి వచ్చి బాబాను దర్శించినాడు. ఆ డబ్బుతో కలకండాను కొని బాబా సముఖంలో పంచిపెట్టి మొక్కు తీర్చుకున్నాడు. బాబా, నా మనసులోని కోరికలన్నీ నెరవేరినవి, ఇప్పుడు నాకెంతయో తృప్తిగా ఉన్నది అని బాబాతో చోల్కర్ చెప్పుకొనెను. చోల్కర్ బాపూసాహెబ్ జోగ్తో కలిసి అతని ఇంటికి వెళ్ళుటకు బయలుదేరగా బాబా జోగ్తో, నీ అతిథి ఈ చోల్కర్కు టీ కప్పులో చక్కెర విరివిగా వేసి ఇమ్ము అని చెప్పిరి. ఆ మాటలకు ఆనందించిన చోల్కర్ తన మనసులోని ఆలోచనను తాను టీలో చక్కెర మాని ఆ నిల్వ చేసిన ధనముతో మొక్కు తీర్చుకొనినానని బాబా గ్రహించినారని జోగ్తో చోల్కర్ చెప్పెను. భక్తుడు బాబా ఇద్దరూ ఒకటే, భేదం లేదు. బాబా ఈ లీల ద్వారా ఇలా చెప్పతలిచిరి, మీరు భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను. నేనిక్కడే ఉన్నా, మీరు సప్త సముద్రాల కవతల ఉన్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటనే ఉంటాను. నేను మీ అంతరాత్మను. మీ హృదయములలోనే నా నివాసము. మీ హృదయముల్లో నన్ను నిత్యం ఆరాధించండి. నన్ను వేరుగా భావించకండి. మీరు నాకు ఏమాత్రమూ భేదం లేదు. ఇలా నన్ను తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులు అని అనిరి. దీనివల్ల మనము శ్రీ సాయిబాబా మన హృదయములోని ఆత్మయనియు, అట్లే సర్వజీవుల్లోనూ ఆత్మరూపమును ఉన్నదియు సాయిబాబాయే అనియు. శ్రీ సాయిబాబా పరమాత్మయే. వారే ఆత్మరూపమున జీవులన్నిటి యందు ఉండుటచే బాబాకు జీవులకు భేదము లేదనే జ్ఞానము మనకు అవగాహన పొందినాము. ఈ సృష్టి మొత్తము బ్రహ్మమయము అనగా మనము సాయమయముగా గోచరించుచున్నది. బాబా వారి నోటి నుండి వచ్చి మాట జరిగి తీరును. శ్రీ సాయిబాబా నోటి నుండి ఏదైనా ఒక మాట అన్న సృష్టి విధానములో అది జరగవలసిందే. దానికోసము బాబా ఏమీ చేయరు, దానంతటా అది జరిగి తీరవలసిందే. ఒక రోజున మసీదులో బాబా ముందర భక్తుడు ఒకడు కూర్చుని ఉండగా గోడపై ఉన్న బల్లి టిక్కుటిక్కుమని పలికెను. ఆ భక్తుడు కుతూహలముతో ఆ బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగాను. దాని చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చుచున్నదని, ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా చెప్పిరి. ఆ భక్తుడు బాబా మాటలకు నిర్ఘాంతపోయాను. కొంత సమయంలో ఔరంగాబాద్ నుండి ఒకడు గుర్రం ఎక్కి షిరిడి మసీదు చెంతకు వచ్చినాడు. గుర్రమునకు పెట్టుటకు ఉలవల దుకాణం నుండి తెచ్చుటకు భుజము పైనుంచి సంచిని విదిలించినాడు.
దానిలో నున్న ఒక బల్లి కింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కి అచ్చటి ఉన్న బల్లితో కలిసి అధిక ప్రేమతో గుండ్రముగా తిరుగుచు అవి ఆనందించినవి. ఇదెట్లో సాధ్యమని మనకు అనేక ప్రశ్నలు వేయుచుందుము. బామకు అసాధ్యమనేదే లేదని అందరూ. వారి వాక్కుకు తిరుగు ఉండదు. ఇది కష్టము, ఇది తేలిక అనినది ఉండదు. వారి వాక్కు వెలువడినంతనే ఒక్క క్షణములో అన్నీ జరగవలసిందే అని బాబా చెప్పినప్పుడు ఆ చాంద్ పాటిల్ గుర్రం వచ్చట ఉండకపోవచ్చు. తక్షణమే అది అచ్చట ఉండి తీరవలసిందే. నానా కూర్చున్న బండ కింద అప్పటికీ నీరు లేకపోవచ్చు. నీవు కూర్చున్న బండ కింద నీరు ఉన్నది అని బిల్లు నిరూపముగా బాబా చెప్పగానే అచ్చట నీరు ఉండవలసింది. అదే పరమాత్మ మహత్తు అని అవగాహన పొందినాము. కనుక ఈ 2వ రోజు పారాయణములో శ్రీ సాయిబాబాను భక్తి శ్రద్ధలతో ఆశ్రయించి ఓర్పు విశ్వాసములతో సేవించే వారికి ఇహ పరసుఖములు చేకూరునని అవగాహన కలుగుటచే ఈ అదృష్టమును అలసత్వముతో అశ్రద్ధతో చేజార విడువక ఫలవంతం చేసుకుని తరింతముగాక. ఓం శ్రీ సాయి గురవే నమః. 15వ అధ్యాయము మరియు 2వ రోజు శుక్రవార పారాయణము సమాప్తము.